హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జియో ఫైబర్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడాను ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో 60 డేస్ వరకు కూడాను అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు 1000+ టీవీ ఛానల్స్ అండ్ అలాగే 13+ ఓటీటీ అప్లికేషన్స్ కూడాను ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఆఫర్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేయండి. చాలా మంది ఈ జియో హోమ్ ట్రయల్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ ఆఫర్ లో తీసుకొని చాలా వరకు కంటిన్యూ చేయకుండా డిస్కంటిన్యూ చేసేస్తున్నారు. అట్ ద సేమ్ టైం చాలా మంది కూడా డిస్కంటిన్యూ కూడా చేయకుండా అట్లానే ఆ కనెక్షన్ నుంచి రీఛార్జెస్ అయితే చేసుకోవట్లేదు. సో ఇది పోస్ట్ పెయిడ్స్ కాబట్టి బిల్స్ అలా జనరేట్ అవుతూ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు రికవరీకి మన అకౌంట్‌ని ట్రాన్స్‌ఫర్ చేశారంటే వాళ్ళు మనకు కాల్స్ మీద కాల్స్ చేస్తూ ఎప్పుడైతే మీరు బిల్ పే చేస్తారు, ఎప్పుడు చేస్తారని చెప్పేసి రికవరీ ఏజెంట్స్ కాల్ చేస్తూ ఉంటారు. సో ఇది ఇప్పుడు ప్రెజెంట్ సినారియో జరుగుతుందయితే. సో ఇప్పుడు జియో ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బిల్స్ పే చేయలేదో వీళ్ళందరికీ కూడాను ఒక టెక్స్ట్ మెసేజ్ గాని, లేదంటే ఒక వాట్సాప్ రూపంలో గాని కొన్ని ఆఫర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఒకటి చూసుకున్నట్లయితే రూ. 707 కనుక పే చేసినట్లయితే 60 డేస్ వరకు కూడాను మీరు ఏవైతే ఇప్పుడు అన్లిమిటెడ్ ఇంటర్నెట్‌తో పాటు 1000+ టీవీ ఛానల్స్ అండ్ అలాగే 13+ ఓటీటీ అప్లికేషన్స్ ఇవన్నీ కూడాను 30 ఎంబీపీఎస్ స్పీడ్‌తో మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అని. సో ఎగ్జిస్టింగ్‌గా మీరు ఏదైతే ప్లాన్ ఉన్నారో ఆ ప్లాన్‌ని 1 మంత్ పే చేసినట్లయితే ఇంకో ఎక్స్ట్రా 1 మంత్ ఫ్రీగా ఇస్తామని చెప్పేసి వీళ్ళైతే ఆఫర్స్ మెసేజెస్ అయితే పంపిస్తున్నారు. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక కనెక్షన్ అయితే యూజ్ చేస్తున్నాను కదా. ఈ కనెక్షన్ యొక్క పేమెంట్ హిస్టరీ కనుక చూసుకున్నట్లయితే నేను ఈ కనెక్షన్‌ని రూ. 600 పే చేసి సెప్టెంబర్ 26, 2025లో అయితే నేను తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 60 డేస్ వరకు కూడా నేను ఎటువంటి పేమెంట్ చేయలేదు. నాకు ఎందుకంటే ఈ రూ. 600లోనే మనకి 2 మంత్స్ ఫ్రీ వ్యాలిడిటీ వస్తుంది. ఈ 600 కూడాను మనకి రిఫండబుల్ అనేసి వీళ్ళు ఫస్ట్ అయితే చెప్పడం జరిగింది. వన్స్ ఎప్పుడైతే నాకు ఈ 2 మంత్స్ కంప్లీట్ అయిపోయిందో, 2 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఆఫర్ అయితే రావడం జరిగింది. మీరు జస్ట్ రూ. 707 పే చేసినట్లయితే నెక్స్ట్ 60 డేస్ మీరు అన్లిమిటెడ్‌గా వాడుకోవచ్చు అని. సో నేను నవంబర్ 27 అయితే ఇంకో రూ. 707 అయితే పే చేయడం జరిగింది. ఇక్కడ నాకు రూ. 707 పే చేశాక నెక్స్ట్ 60 డేస్ కూడాను నాకు ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా నాకు ఇంటర్నెట్ కనెక్షన్ అయితే రావడం జరిగింది. ఫైనల్‌గా నేను ఫెబ్ 9థ్ మళ్ళీ రూ. 707 అయితే పే చేశాను. సో నాకు ఆల్మోస్ట్ నేను రూ. 600 ప్లస్ రూ. 1307 పే చేసినట్లయితే 120 డేస్ వరకు కూడాను ఇంటర్నెట్ కనెక్షన్ అయితే రావడం జరిగింది. ఇందులో కనుక చూసుకున్నట్లయితే రూ. 600 నేను ఈ కనెక్షన్ కనుక కంటిన్యూ చేసినట్లయితే నెక్స్ట్ 6 మంత్స్‌లో నాకు ఎవ్రీ మంత్ కూడాను రూ. 100 వోచర్స్ రూపంలో క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. సో నేను ఓన్లీ రూ. 707 కనుక పే చేసినట్లయితే నాకు ఆల్మోస్ట్ 120 డేస్ వరకు కూడాను ఈ ఆఫర్ వచ్చిందనే చెప్పుకోవచ్చు. నేనే కాదు చాలా మందికి ఇదే ఆఫర్ ఇట్లానే వస్తుంది. నెక్స్ట్ నాకు నిన్న 8th ఫిబ్రవరిన నాకు వాట్సాప్‌లో ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. జియో కేర్ నుంచి. ఇందులో కనుక చూసుకున్నట్లయితే మీరు రూ. 707 కనుక పే చేసినట్లయితే నెక్స్ట్ 60 డేస్ వరకు కూడాను ఈ ఇంటర్నెట్ కనెక్షన్‌ని యూజ్ చేసుకోవచ్చు అని. సో నేనైతే ఈ కనెక్షన్ డిస్కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. బట్ ఎప్పుడైతే నాకు ఈ మెసేజ్ వచ్చిందో ఈ మెసేజ్ దగ్గరనే మీరు డైరెక్ట్‌గా అక్కడి నుంచి యూపీఐ గాని, లేదంటే మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ గాని ఇచ్చి ఈ వాట్సాప్ ద్వారాగే మీరు పేమెంట్స్ కూడాను చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ 707 అయితే పే చేశాను. సో ఇక్కడ మనం చూడాలి నాకు ఓన్లీ ఈ మంత్ వరకే ఇస్తుందా, లేదంటే నెక్స్ట్ ఇంకో 60 డేస్ వీళ్ళు ఎక్స్టెండ్ చేసి ఇస్తారా ఏంటనేది. ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్టెండ్ చేశారా, లేదంటే ఈ మంత్ అయిపోయిందా ఏంటనేది నెక్స్ట్ నాకు బిల్ జనరేట్ అయ్యాక మీ ముందుకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తాను. సో ఈ ఆఫర్ ఎలిజిబిలిటీ ఏంటి అనేది చూసినట్లయితే ఎవరైతే బిల్ పే చేయకుండా డ్యూ ఉంటుందో వీళ్ళందరికీ కూడాను వాట్సాప్‌లో వీళ్ళే మెసేజెస్ చేస్తున్నారు. ఆఫర్‌కి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు అక్కడి నుంచే మీ యొక్క పేమెంట్‌ని కనుక చేసుకున్నట్లయితే నెక్స్ట్ 30 డేస్ మీరు ఫ్రీగా మీరు ఎగ్జిస్టింగ్ ప్లాన్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. సో ఎందుకోసం వీళ్ళు ఇలా చేస్తున్నారంటే చాలా వరకు ఎవరైతే ట్రయల్ పీరియడ్‌లో తీసుకుంటున్నారో వీళ్ళందరూ కూడాను ఎవ్వరు కూడా కనెక్షన్ అయితే కంటిన్యూ చేయట్లేదు. వీళ్ళకి రాడికల్‌గా ఈ కనెక్షన్ బేస్ అనేది తగ్గిపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళు జియో వాళ్ళు ఏం చేస్తే ఎలాగోలాగా ఈ కనెక్షన్ బేస్‌ని మనం ఉంచుకోవాలి, లేదంటే కస్టమర్ బేస్‌ని పెంచుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్న కస్టమర్స్‌కి కూడాను 50% ఆఫ్ అయితే ప్రెజెంట్ ఇస్తున్నారు. ఆల్రెడీ మనకి కొత్త యూజర్స్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళకి జియో హోమ్ క్రికెట్ ఆఫర్ అని చెప్పేసి న్యూ ఆఫర్ అయితే లాంచ్ చేయడం జరిగింది. దీని గురించి కూడాను డెడికేటెడ్‌గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఇది కూడా మన ఛానెల్‌లో ఉంటుంది. ఒకసారి చూడకపోతే ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా న్యూ కనెక్షన్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఆ వీడియో యూజ్‌ఫుల్ అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎగ్జిస్టింగ్ యూజర్ అనుకున్నట్లయితే మీకు ఎట్లాంటి మెసేజెస్ ఏమైనా వచ్చాయా, ఇట్లాంటి ఆఫర్స్ ఏమైనా ప్రొవైడ్ చేశారా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేయండి. రెగ్యులర్‌గా మనం మై జియో అప్లికేషన్‌లోకి వెళ్లి చూసుకున్నట్లయితే ఎటువంటి ఆఫర్ అయితే చూపించదు. డైరెక్ట్‌గా మీరు రీచార్జెస్ చేసుకుంటే రీచార్జెస్ చేసుకోవచ్చు. బట్ మీరు ఏదైతే మీకు వాట్సాప్‌లో గాని, లేదంటే టెక్స్ట్ మెసేజ్‌లో గాని వచ్చినవి అది కూడాను ఒరిజినల్ సోర్సెస్ నుంచి వచ్చినవి అయితేనే మీరు పేమెంట్ చేయండి. సో ఇదైతే మనకి మస్ట్ అండ్ షుడ్‌గా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కదా. మీకు జియో కేర్ నుంచి మాత్రమే వచ్చింది అనుకున్నట్లయితేనే మీరు ఆ పేమెంట్ అనేది చేయొచ్చు. సో ఇది ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.